మరి అమెరికాకి సువార్త ఎప్పుడు వెళ్ళింది? అసలు అమెరికాని కనుగొన్నది ఎప్పుడు? క్రీస్తు శకం 1492, బహుశా 1492 ఆ ప్రాంతంలో కొలంబస్ అనే ఆయన అమెరికాని కనుగొన్నాడు. ఇక్కడ ఒక దేశం ఉంది, ఇక్కడ ఒక ఖండం ఉంది అని ఆయన క్రీస్తు శకం 1492లో కనుక్కున్నాడు, స్పానిష్కి సంబంధించిన ఆయన. అది జరిగిన చాలా కాలానికి అమెరికాకి సువార్త వెళ్ళింది. సుమారుగా ఒక 1500 సంవత్సరాల తర్వాత సువార్త వెళ్ళిందంటే యేసు ప్రభు పునరుద్ధానం అయిన 20 సంవత్సరాలకే, అంటే 33.5 సంవత్సరాలకి ఆయన చనిపోయి పునరుద్ధానమై తిరిగి లేచాడు. 52లో మన దేశానికి సువార్త వచ్చిందంటే సుమారుగా యేసు ప్రభు పునరుద్ధానం జరిగిన 20 సంవత్సరాలకి మన దేశానికి సువార్త వచ్చింది. యేసు ప్రభు పునరుద్ధానం జరిగిన 1500 సంవత్సరాల తర్వాత అమెరికాకి సువార్త వెళ్ళింది. యేసు ప్రభు పునరుద్ధానమైన 20 ఏళ్లకే మన దగ్గరికి వాక్యం వస్తే మనకు వాక్యం వచ్చిన 1500 సంవత్సరాల తర్వాత అమెరికాకి వాక్యం వెళ్ళింది. చరిత్ర తెలియని వాళ్ళు ఏమంటారు? అమెరికా దేవుడు అంటారు. ఒకవేళ గట్టిగా మాట్లాడాల్సి వస్తే యేసు ప్రభు భారతీయుల దేవుడు. ఎందుకంటే అమెరికా కంటే ముందు సువార్త మన దేశానికే వచ్చింది. అమెరికాకి సువార్త ఎవరో మిషనరీలు తీసుకెళ్లారు, కానీ భారతదేశానికి సువార్త యేసు ప్రభు ఎంచుకున్న 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి అనగా తోమా వచ్చి మన దేశంలో సువార్త చేశాడు.